బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా తిరుచానూర్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 4 యువకులు గల్లంతయ్యారు. వేదాంతపురం పంచాయతీ వద్ద స్వర్ణముఖి నదిలో ఈ ఘటన జరిగింది. అగ్రహారం గ్రామానికి చెందిన 7 యువకులు స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రవాహానికి కొట్టుకుపోయారు 4 యువకులు. ప్రకాష్, చిన్న, తేజు, బాలుగా గుర్తించారు. గల్లంతైన 4 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్న కొడుకు చనిపోయినాడు. లేదు కదా, ఇసుక కింద గ్రిప్ రాదు కదా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. తిరుపతిలో 4 యువకులు ఈతకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మౌనిక, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి వేదాంతపురం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఈ రోజు మధ్యాహ్నం 7 మంది యువకులు అంటే ఈత కోసం అని వెళ్లారు. అంటే అందులో 4 యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురిని స్థానికులు రక్షించినట్లు తెలుస్తోంది. అంటే ఆ ప్రాంతంలో ఇసుక దిన్నెలు ఉండడంతో ఇసుక దిన్నెల్లో వారు ఆడుకుంటూ కొంత సమయం తర్వాత ఆ యొక్క నీళ్లలో ఈత కొట్టడానికి దిగారు. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో అందులో 4 యువకులు గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది. అంటే గల్లంతైన వారు ప్రకాష్, చిన్న, తేజ, బాలుగా పోలీసులు గుర్తించారు. దీనిపైన ఇప్పటికే విష్ణు, కృష్ణ, మందర్లోనే 3 యువకులను కూడా స్థానికులు సహాయంతో వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వాళ్ళు 3 ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ 4లో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అయితే అతను బాలుగా కూడా గుర్తించారు. మిగిలిన 3లో మరో యువకుడు కూడా ఈ వెతుకులాట్లో కూడా దొరికాడు. అయితే అతను ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కూడా తరలించారు. అయితే మిగిలిన ఇద్దరు కోసం ఇప్పుడు పోలీసులు వెతుకులాటను కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు వర్షం పడుతుండడం, అదే సమయంలో కూడా చీకటి పడడంతో ఈ సహాయక చర్యలు కొంత ఇబ్బందికరంగా మారింది. అదే విధంగా ఏదైతే ఈ యొక్క గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాలతో కూడా వెతుకులాటను కూడా కొనసాగిస్తున్నారు. పూర్తిగా అంటే గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే పిల్లలు కొద్దిగా జాగ్రత్తలుగా ఉండాలని తల్లిదండ్రులు కూడా వారిపైన కొద్దిగా నిఘా ఉంచాలని చెప్పి కూడా గత 4 రోజులుగా అటు అధికారులు ఇటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఈ 7 మంది ఆ స్వర్ణముఖి నది వద్ద ఆడుకుంటూ ఈ రోజు విషాదానికి కారకులైనారు. అంటే 4 గల్లంతైనారు. మిగిలిన 3 మాత్రం చేస్తున్నారు. అందులో ఒకరు కూడా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మోనికా. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.